and all present. Good afternoon everyone. For conducting this program, I was very happy. మా పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ లేనందువల్ల నేను ఈ పూజ చేస్తుంటే వాళ్ళు మా పేరెంట్స్కి చేయలేదన్న ఫీలింగ్ నేను వాళ్ళ దగ్గర చూశాను. ఇంకా నాకు ఇలాంటి అంటే ఇంత అదృష్టం మా పేరెంట్స్ ఫీల్ అవుతారు. నేను ఆ ఫీల్ అనేది కలవకుండా మాకు రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సారు టీచర్స్ అనేది మాకు ఎంతో కోఆపరేట్ చేసి పూజ అనేది చేపిస్తున్నందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ నేను ఇన్ని రోజు 5th to 10th వరకు చదువుకున్నందుకు మా పేరెంట్స్కి టీచర్స్కి ఎంతో మంచి పేరు తెస్తాను. A1 గ్రేడ్ డెఫినెట్గా తెచ్చుకుంటాను నేను 10th లో. ఇంకా నేను సిక్ అయినప్పుడు ప్రతిసారి మా పేరెంట్స్ మిస్ అయ్యే ఫీలింగ్ లేకుండా మా టీచర్స్ నన్ను ఎంతో కేరింగ్ అంటే అసలుకి మా పేరెంట్స్ గుర్తుకు రాకుండా అంత కేరింగ్ తీసుకోరు. మన పేరెంట్స్ రైస్ తినకపోతే ఫుడ్ తినకపోతే ఎలా అయితే కేరింగ్ తినిపించుకుంటారో మా టీచర్స్ నేను ఫుడ్ తినకపోతే రిక్వెస్ట్ చేసి మరీ తినిపించేవాళ్ళు. ఇది మాత్రం జస్ట్ డైలాగ్ మాత్రం కాదు. నా ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా ఇక్కడ టీచర్స్ కానీ ప్రిన్సిపల్ సార్ కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు మా పేరెంట్స్ కాదేమో అన్న ఫీలింగ్ లేకుండా నన్ను ఎంత చాలా అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంత కేరింగ్ చూపించింది నా పైన. అసలు నేను మా పేరెంట్స్ గుర్తుకు తెచ్చుకోలేనంత. ఇలాంటి టీచర్స్ మళ్ళీ నెక్స్ట్ నా కాలేజ్లో దొరుకుతారో లేదో తెలియదు, కానీ వీళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంకా మనం గంగలో పూజ స్నానం చేసే పుణ్యం వస్తుందో లేదో, కానీ మన పేరెంట్స్కి పాద పూజ చేసి మన నెత్తిన చల్లుకున్నందుకు ఎంతో పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం కల్పించినందుకు మన ప్రిన్సిపల్ సార్కి టీచర్స్కి ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. ఇంకా నేను 10th లో మాత్రం A1 గ్రేడ్ డెఫినెట్గా తెచ్చుకుంటా. అన్ని సబ్జెక్ట్స్ మంచిగా చదువుకుంటా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నా గోల్ రీచ్ అయ్యాక డెఫినెట్గా నాకు తోచినంత అంటే ఓవర్గా చేయకపోయినా మా స్కూల్కి మాత్రం ఏదో ఒకటి చిన్నదైనా నా వంతు సహాయం నేను డెఫినెట్గా చేస్తాను. నేను రీచ్ అయిన గోల్ అనే సరే డెఫినెట్గా తీరుస్తాను. నాకు Thank you everybody giving this opportunity. ఈ అమ్మాయి చెప్పినట్టు మేము గురువారికి ఏమి ఇస్తాము అన్నటువంటి మాట కంటే మించింది ఏంటంటే మా గురువులకు ఏం సంతోషం అన్నిటికంటే మించింది అంటే మా పిల్లలు మా దగ్గర చదువుకొని ఒక్కరొకరు టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నారు అన్నటువంటి గుడ్ ప్రైజే ఆ గురువులకి ఇచ్చేటువంటి ప్రైజ్. అవునా? వెరీ గుడ్. కాబట్టి అది ఛాలెంజ్గా తీసుకోవాలి ప్రతి ఒక్క స్టూడెంట్. ఈరోజు పాద పూజ కార్యక్రమం పెట్టిన ప్రిన్సిపల్ గారికి మరియు టీచర్స్కు, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కు అందరికీ నమస్కారం. ఇది ఈరోజు చదువుతో పాటు ఒక సాంప్రదాయం నేర్పిస్తున్నాం పిల్లలకంటే. చాలా మంచిది కార్యక్రమం. ఈ రోజులో గొప్ప గొప్ప చదువులు చదివి ఎక్కడెక్కడో విదేశాలకు పోతే తల్లిదండ్రులు పట్టించుకోలేని క్రమంలో ఉంటారు. చాలా మంది అనాథలు ఆశ్రమంలో కూడా ఉంటారు. కానీ ఈరోజు స్టూడెంట్స్ నుంచి ఈ లెవెల్ నుంచి పిల్లలకు సాంప్రదాయం నేర్పిస్తా అంటే నేను ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం. ఎప్పుడు కూడా ఏ ఒక స్కూల్లో కూడా నేను చూడలేదు. నేను చదువుకున్నప్పుడు కూడా ఇట్లాంటి సాంప్రదాయం మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇది చాలా సంతోషం. నేను ఈరోజు రావాలనుకోండి కొన్ని ప్రోగ్రాంలు, కానీ నేను ఈరోజు వచ్చిన సంతోషంగా గౌరవంగా ఉంది నాకు. అసలు
వెళ్ళలేని సాంప్రదాయం అంటే ప్రిన్సిపాల్ గారికి చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక భక్తి చదువుతో పాటు భక్తి. ఇంకొకటి స్టూడెంట్స్ ఒక విన్నపం, మీరు టెన్షన్స్ పడవద్దు, చదువు ఆటోమేటిక్గా అదే వస్తుంది. పెన్ను పేపర్ పట్టుకుంటే, నేను కూడా టీచర్ చెప్పిన, పెన్ను పేపర్ పట్టుకుంటే అదే విధంగా మీకు టెన్షన్ ఉంటే వచ్చిన క్వశ్చన్స్ కూడా మర్చిపోతారు. కనుక మీరు ఏమి టెన్షన్ అవ్వద్దు, కూల్లో ఉన్నాడు. పంతులుగా చెప్పినట్టు కూల్లో ఉందంటే వచ్చినట్టు సెక్షన్ 1 సెక్షన్ 2 బి ఏబి ఉంటుంది. మీకు వచ్చినట్టు సెక్షన్స్ పెట్టి వచ్చిన క్వశ్చన్స్ రాసిందంటే ఈజీ ఆటోమేటిక్గా మీరే పాస్ అవుతారు. మేము కూడా మీకు టాప్ రావాలి, లేకపోతే ఇబ్బంది, మీకు ఎప్పుడు ఇబ్బంది పెట్టడం పేరెంట్స్ కూడా. ఎందుకంటే వాళ్ళకి అదే మైండ్ ఉంటుంది కనుక ఆటోమేటిక్గా వాళ్ళు చదువుతారు, వాళ్ళ గోల్ ఉంటుంది, వాళ్ళ లక్ష్యం ఉంటుంది. కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మంచి చదువుకొని మంచిగా రాయాలని కోరుకుంటూ, ఇంకొకటి ఈరోజు చాలా మంచి అవకాశం అని నా జన్మ ధన్యం అయిపోయింది వాస్తవంగా. ఎందుకంటే ఇట్లాంటి పాద పూజ నేను ఫస్ట్ టైంలో చూడడం అనమాట. నేను ఈ రోజు రాకపోతే మిస్ అయిపోయాను. ఈ కార్యక్రమము గొప్ప అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ మరియు ఈ టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. Good morning everyone, respected principal sir and teachers. మాకు ఇంతకుముందు చేయడం అనేది మాకు తెలియదు. అంటే ఇంత పూజలు ఎప్పుడు ఇంట్లో చేయలేదు. ఫస్ట్ టైం పేరెంట్స్ కాలు కడగడం ఇలాంటివన్నీ. సో థ్యాంక్స్ సార్, మీకు ఇంత గ్రాండ్గా మా పేరెంట్స్ తోటి పేరెంట్స్కు పూజ చేసిన భాగ్యాన్ని కల్పించినందుకు థ్యాంక్ యూ సార్. మీరు ఇంతగానో మా కోసం చేస్తున్నందుకు మేము